ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నివేదికలు ఇచ్చినట్టు తెలుస్తుంది. కేంద్రం త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ప్రాధాన్యం ఇవ్వాలని, రాష్ట్రానికి ప్రయోజనం జరిగేలా కేటాయింపులు ఉండేలా చూడాలని కోరినట్టు తెలుస్తోంది. అలాగే విభజన హామీల అమలు, పోలవరం ప్రాజెక్టు నిధులు, రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సాయం సహా అన్ని అంశాలపై చర్చించారు. ప్రధానంగా సహకారం, పారిశ్రామిక రాయితీలు, మౌలిక వసతుల కల్పన, ప్రాజెక్టుల మంజూరు వంటి అంశాలు సహకారం అందించాలని విన్నవించినట్టు సమాచారం. దాదాపు 40 నిమిషాలకు పైగా సమావేశం జరిగింది. ఏపీకి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చించారు. ప్రధానితో భేటీ కంటే ముందు పీయూష్ గోయల్తో సమావేశమయ్యారు. ఏపీకి సాయం అందించాలని ప్రధానికి చంద్రబాబు నివేదిక అందించారు. రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు వేగంగా పూర్తి చేయడం, అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ వే, రహదారుల మరమ్మతులు, పట్టణ గ్రామీణ పేదల ఇల్లు జలజీవన్ మిషన్ కింద ఇంటింటికి తాగునీరు వంటి డిమాండ్స్ మోడీ ముందు ఉంచినట్టు తెలుస్తుంది. ఇక భేటీ తర్వాత రక్షణ, హోం, ఉపరితల రవాణా, వాణిజ్య, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి శాఖల కేంద్ర మంత్రులను కలవనున్నారు. శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశం కాబోతున్నారు. ఢిల్లీ పర్యటనలో ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై ప్రధాని మోదీ సంబంధిత శాఖల దగ్గర ప్రస్తావిస్తారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ఆయన కూడా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఆయన కేంద్ర మంత్రుల్ని కలవనున్నారు. తెలంగాణకు సంబంధించిన ప్రధాన అంశాలపై ప్రధాని ఇతర కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. విభజనకు సంబంధించిన అంశాలు, కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు కూడా కేటాయింపులు ఉండేలా చూడాలని కోరే అవకాశం ఉంది. ఇద్దరు సీఎంలు ఒకేసారి ఢిల్లీకి వెళ్లడం, ప్రధాని మోదీని కలవడం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలు ఈ నెల 6న హైదరాబాద్లో భేటీ కానున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.